హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాచూర్ సాయిని మళ్ళీ వచ్చేసాను. యూఎస్లో ఐస్ స్కేటింగ్ ఎలా నేర్చుకుంటారు అనేది ఒకసారి మనం చూసేద్దాము. బయట నుంచి చూడండి ఎలా ఉందో ఐస్ స్కేటింగ్. మొత్తం కూడా కోర్టు లోపలికి వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళే మా అన్నయ్య గారి పిల్లలు. చూసారా, ఐస్ స్కేటింగ్ చేయాలంటే కంపల్సరీ ఈ షూ ఉండాలన్నమాట. ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని రకాల షూ ఉన్నాయో. అక్కడ వీటికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో వీటిని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈ షూ కూడా అంటే సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఉంటాయి పిల్లల కోసము. అతనే మా అన్నయ్య. చూడండి ఎలా ఉందో, అసలు చాలా బాగుంది కదా, అసలు చూస్తుంటేనే మతిపోతుంది అసలు. అదిగో మా అన్నయ్య గారి పిల్లలు. వీటికి షూ కూడా సపరేట్గా ఉంటాయండి. చూడండి అసలు షూ కింద కత్తుల మాదిరిగా ఉంటాయి. ఇది చూస్తేనే వెరైటీగా ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది వెరైటీగా. అదిగో లోపలికి వెళ్తున్నారు పిల్లలు. షూ కింద అట్లా నడిచేటప్పుడు కూడా ఇబ్బంది పడకుండా వాటికి కింద గ్రీన్ బ్లూ కలర్లో చూశారు కదా, అదిగోండి అవి తీసేసి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఐస్ స్కేటింగ్ అది ప్లేస్ అదండి. కోచ్ కూడా వచ్చి తీసాపోతుంది మా పాపని. నిదానంగా లోపలికి వెళ్తున్నారు. మొత్తం మీద ఒక 5-6 సిట్టింగ్స్ అయితే ఇదంతా క్లియర్గా బాగా వచ్చేస్తుందని చెప్పేసి అన్నాడు మా అన్నయ్య అయితే. కోచ్ చూడండి ఎలా పిలుస్తుందో. నిదానంగా అలా వెళ్ళాలి. వెళ్తుంటే నేర్చుకుంటూ ఉండొచ్చు బాగా. అక్కడ అన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా బాగా నేర్పిస్తారట. స్విమ్మింగ్ కానీ ఇట్లా ఐస్ స్కేటింగ్ కానీ అట్లా. అది కూడా మా పాప, మా అన్నయ్య గారి పాప నిదానంగా సరే పడింది కింద. అయినా ఏం కాదు, నిదానంగా ట్రై చేస్తారు, మళ్ళీ లేస్తుంటారు, పడుతుంటారు. కానీ ఈ పిల్లలైతే నిదానంగా కష్టపడి లేస్తారు. ఇలా నేర్చుకుంటేనే మళ్ళీ వస్తుంది. కానీ మా పాప అయితే చూసారా ఎలా లేస్తుందో. మొక్కలాగా పైకి లేచే వస్తుంది. మొత్తం మీద నేర్చుకుందనమాట. ఇలా నేర్చుకోవాలి. చూసారా ఫ్రెండ్స్.